మండే రోజు జరగబోయే నామినేషన్స్ ఎవరెవరు వస్తారు, ఏం కథ, ఎవరెవరు బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, కంప్లీట్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో కాబట్టి వీడియో చూసే ముందు లైకులు కొడతా ఉంటే వీడియో ఎన్ని లైకులు ఉంటే వీడియో అంత ముందుకు ప్రమోట్ అవుతుంది. దయచేసి లైకులు కొడితేనే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉండే ఇలా అందరిలాగా లైవ్ అప్డేట్స్ ప్రోమో మీదే కాకుండా ఇలా స్పెషల్గా నా థాట్స్ అన్నీ నా బుర్రంతా పెట్టి వీడియోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఓ లైక్ కొట్టి నా ముఖాన పడేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కింద లైక్ ఉందిగా, ఇక ఇక్కడ కింద అది థ్యాంక్ యూ. ఎనీవే చూసుకుంటే నామినేషన్స్ పరంగా మనం ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ చూసేసాం కాబట్టి సాటర్డే ఎపిసోడ్లో మెజారిటీగా ఎవరికి ఈపు దెబ్బలు పడ్డాయి, వంగ ఏంటి నువ్వు చూసా అన్నట్టుగా అలా నెంబర్ ఆఫ్ వీపు దెబ్బలు ఎవరికి పడ్డాయి, మనకంటకు పడ్డాయి. కాబట్టి మండే రోజు ఆయన్ని వదులుతారంటారా, డౌట్ లేకుండా వేసి పడేస్తారు. ఊరే నువ్వు నీ అంతటి నువ్వు వెళ్ళిపోయి మేమేదో తప్పు చేసాం, మేమేదో బయటికి దోసేసామంటూ చిత్రీకరించావేంట్రా అంటూ ఆయన సొంత క్లాన్ అయిన నిఖిల్ వాళ్ళు, అంటే సొంత ఎక్స్ క్లాన్ అయిన నిఖిల్ వాళ్ళు గుద్దుతారు. అండ్ అట్ సైడ్ క్లాన్ వాళ్ళైన వాళ్ళు కూడా అసలు నువ్వు ఏం చెప్పావు, ఏం చేసావు, ఆ వీడియో చూసేదాకా మాకు కూడా క్లారిటీ రాలేదు, నీ అంతటి నువ్వు వచ్చి ఏంటయ్యా బిల్డప్ కొట్టావు మొత్తంగా అని ఆ క్లాన్ వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఓవరాల్గా మన కుర్రోడు బాగా కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియక అండ్ అంతమంది ఒకేసారి వాళ్ళ క్లాన్ వాళ్ళందరూ ఎవరిని డిస్క్వాలిఫై చేయాలి అనుకున్నప్పుడు మణికంఠ పేరే చెప్తూ ఉంటే ఆయన వేరే ఆప్షన్ లేక ఎక్కడ వాళ్ళందరూ ఒకేసారి నా పేరు చెప్పి నా పరువు తీసేస్తారో నాకు నేనే ఇప్పుడు ఎవరో వచ్చి మనల్ని నూతిలో దోసే కంటే మనంతట మనమే వెళ్ళి డైరెక్ట్గా దూకేయడం చాలా ఉత్తమం అనుకొని మనం కూడా అట్లా చెప్పుకున్నాం అనమాట. అదే ఆయనకి చెప్పే విధానం ఆ కమ్యూనికేషన్ రాక రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి పడ్డాడు. కాబట్టి ఇప్పుడు అదే కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నామినేషన్స్లో కూడా ఆయన ఇస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ రేంజ్ మెచ్యూరిటీ మనకంటకు లేదని నా ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. కాబట్టి మనకంటే డౌట్ లేకుండా నామినేషన్స్లోకి వచ్చేస్తాడు. సెకండ్, ప్రతిసారి కంటెస్టెంట్స్ ఫాలో అయ్యే ఓ ప్రొఫార్మా ఏంటి, ఎవరైతే అంతకుముందు డేంజర్ జోన్లో ఉన్నారో అంటే ఆ ఎలిమినేషన్ రౌండ్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు బాటమ్ 2లో ఉన్నట్టు అనే ఆ లెక్క పెట్టుకొని ఆ లెక్కలో ఎవరైతే నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి ఉందనే ఉద్దేశంతో అలా ఎలిమినేషన్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నామినేట్ చేయడం చాలా ఆనవాయితీగా జరుగుతుంది. సో ఈసారి కూడా ఆదిత్య ఓం గారిని అలాగే నామినేట్ చేస్తారు. ఆయన ఇంతకుముందు ఎలిమినేషన్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే వచ్చారు కాబట్టి ప్రతిసారి ఆయనకి చాలా లక్ బీభత్సంగా ఫేవర్ చేస్తుంది. శేఖర్ భాష టైంలోనేమో ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ ఒపీనియన్ ప్రకారంగా ఆయన సేవ్ అయ్యారు. శేఖర్ భాష గారు బయటికి వెళ్ళిపోయారు. ఈసారి ఈ వీక్లో కూడా ఆయన వెళ్ళిపోవాల్సిన లెక్క ప్రకారంగా, కానీ ఆపరేషన్ సోనియా అనేది ఒకటి బాగా ఉంది కాబట్టి సోనియాని బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఈయనకు చాలా ఓట్లు గుద్దేశారు. ఎక్కడో మణికంఠ లెవెల్ ఓటింగ్కి తీసుకెళ్లారన్నమాట. కాబట్టి ఈయన బయటికి వెళ్ళిపోలేకపోయారు. నెక్స్ట్ వీక్ మోస్ట్లీ ఆదిత్య గారు డౌట్ లేకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన హౌస్లో పెద్దగా కనబడిన సందర్భాలు అసలు లేనే లేవు. అండ్ అదేంటి నైనిక కూడా అలాగే కనబడట్లేదు కదా, నైనిక కూడా పెద్ద ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ఏం కాదు కదా అంటే మ్యాజికల్లీ ఏంటంటే నైనికకు ఓట్లు పడుతున్నాయి. అంటే బీభత్సంగా ఓట్లు పడకున్నా కూడా ఆదిత్య గారి కంటే ఖచ్చితంగా బెటర్ ఓటింగే ఉంది. ఉన్న అమ్మాయిల్లో మొన్నటి వరకు ఉన్న అమ్మాయిలు లైక్ సీత కానీ ప్రేరణ కానీ ఇలాంటి వాళ్ళకంటే కూడా నైనికకి బెటర్ ఓటింగ్ ఉంది. ప్రేరణకి ఈ వీక్ బాగా పడినాయి, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు నామినేషన్స్లో లేరు కాబట్టి హౌస్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళెవరో హెల్ప్ చేసి ఉంటారని నా కాన్ఫిడెన్స్. ఈ వీక్ ఒకవేళ ప్రేరణ నామినేషన్స్లో ఉంటే ఖచ్చితంగా తన ఒరిజినల్ ఓటింగ్ ఎంత పర్సెంటేజ్ ఏంటని క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మణికంఠ ఆదిత్య వీళ్ళిద్దరు డౌట్ లేకుండా వచ్చేస్తారు. థర్డ్ పేరు ప్రేరణ ఎందుకు సాటర్డే ఎపిసోడ్లో ఆ రేంజ్లో డైరెక్ట్గా ఇప్పుడు పృథ్వీ కానీ నిఖిల్ కానీ సోనియా కానీ వాళ్ళ ముగ్గురు అలా మాట్లాడుతుంటే ఎందుకే సార్ ఆ క్లాన్లో ఎవరికి వెళ్ళండి, ఎవరు ఆ క్లాన్లో వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపలేదు అని డైరెక్ట్గా నాగార్జున గారి ముందే అనేసి బుక్ చేసేసింది కదా. అప్పుడు పృథ్వీకి కాలింది, పక్కన ఉన్న నిఖిల్కి కాలింది. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ సార్ అన్నట్టుగా పృథ్వీ గట్టిగా చెప్పేశాడు, నిఖిల్ కూడా గట్టిగా చెప్పేశాడు. నాగార్జున గారి ముందే గట్టిగా చెప్పేసిన వాళ్ళు నామినేషన్స్లో గట్టిగా నామినేషన్ అయ్యారా డౌట్ లేకుండా వేసేస్తారు, రాసుకోవచ్చు. తర్వాత
మరి సెకండ్ ఆప్షన్ ఉండాలి కదా పృథ్వీ అండ్ నిఖిల్కి అంటే ఫస్ట్ ఆప్షన్ ప్రేరణ అని పెట్టుకుంటారు, సెకండ్ ఆప్షన్ సీత. ఎందుకంటే సీత కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్లో రియాక్ట్ అయింది. తర్వాత సోనియాతో ఇదే ఇష్యూ మీద ఆర్గ్యుమెంట్ అయింది. నేను నిఖిల్తో మాట్లాడాలనుకుంటే నీకేంటమ్మా మధ్యలో, నువ్వేందమ్మా మధ్యలో అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. కాబట్టి అందులోనూ సోనియా పైన ఆ హీట్లో ఉంటారు కాబట్టి డౌట్ లేకుండా ప్రేరణ తర్వాత పృథ్వీ అండ్ నిఖిల్కి సెకండ్ ఆప్షన్ సీతనే అవుతారు. కాబట్టి వాళ్ళిద్దరూ నామినేట్ చేసే అవకాశం ఫుల్గా ఉంది, ప్రేరణ సీత. అండ్ తర్వాత వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తే వీళ్ళిద్దరు నామినేట్ చేయకుండా ఉంటారా? అండ్ మోర్ ఓవర్ నిఖిల్ పృథ్వీ ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ కాబట్టి డౌట్ లేకుండా వాళ్ళిద్దరిని నామినేట్ చేసి పడేస్తారు, సీత కానీ ప్రేరణ కానీ. నాకు తెలిసి మిగతా అమ్మాయిలు కూడా మెజారిటీగా చూస్ చేసుకునేది వీళ్ళనే. ఎందుకంటే వీళ్ళది ఇప్పుడు సోనియా అనే ఒక పెద్ద తలకాయే వెళ్ళిపోయింది. మిగిలిన చిన్న చిన్న గాలి దుమరానికి కొట్టుకొచ్చిన ఆ చిన్న చిన్న అట్ట ముక్కలు పేపర్ ముక్కలు కూడా ఇలా తరిమేస్తుంటే ఇంకా ఈజీ అవుతుందని ఖచ్చితంగా వీళ్ళిద్దరి పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ నిఖిల్ ఏం చిన్న చిన్న అట్ట ముక్క ఏం కాదు, పెద్ద కొండ, అక్కడే ఉండి ఎక్కువ వారాలు ఉండగలిగే కొండ. కాబట్టి నిఖిల్ని పంపించలేకపోవచ్చు, కానీ పృథ్వీకి మాత్రం ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దానికి పెద్దగా ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ఏం కాదనమాట, డేంజర్ జోన్లో ఉండే క్యాండిడేట్. కాకపోతే ఈ వీక్ పరంగా అండ్ ఈ వీక్ అంటే ఏంటంటే నెక్స్ట్ మండే నుంచి చూసుకుంటే వీక్ పరంగా ఆదిత్యనా పృథ్వీ అంటే డౌట్ లేకుండా ఆదిత్య గారికి చాలా తక్కువ రెస్పాన్స్ అనేది ఉంది ఆడియన్స్ నుంచి. అండ్ ఆపరేషన్ సోనియా అంటూ సోనియా మీద ఇట్లా గాలం వేసి ప్రయత్నించే ఆడియన్స్ పృథ్వీ గురించి ఆపరేషన్ పృథ్వీ అని చెప్పి మళ్ళీ ఆదిత్య గారికి ఓట్లు వేసేంత సీన్ అయితే లేదు. అంత ఇంట్రెస్ట్తో పృథ్వీని బయటికి పంపించాలనే ఇంట్రెస్ట్ కానీ ఉద్దేశం కానీ ఎవ్వరికి లేదు. కాబట్టి ఆపరేషన్ పృథ్వీ అనేది జరగదు. కాబట్టి ఆదిత్య గారే బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో టోటల్ మనం ఎన్ని చెప్పుకున్నాం, హౌస్లో ఇప్పుడు సోనియా ఎలిమినేషన్ తర్వాత 6 మెంబర్స్ ఖాళీ ఉంటారు, 6 మెంబర్స్ హౌస్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. కాబట్టి ఈ వీక్ చీఫ్స్కి ఇమ్యూనిటీ అనేది ఉండదు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెజారిటీగా ఈసారి ఎంతమందిని ఎక్కువ పంపిస్తే అంత బెటర్ అనుకుంటారు బిగ్ బాస్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 మెంబర్స్ దాకా వైల్డ్ కార్డ్స్ వస్తున్నప్పుడు, 8 మెంబర్స్ ఆర్ 9 మెంబర్స్ దాకా వస్తున్నప్పుడు ఇక్కడ ఇంట్లో ఇప్పుడు వచ్చేవాళ్ళు 8 పైన, ఇక్కడ ఆల్రెడీ 10, ఇంతమందిని పెట్టుకొని షో ఇంత తక్కువ టైం ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. మిగిలిన 2 మంత్స్ అంటే అక్టోబర్, నవంబర్, సరే డిసెంబర్ కొన్ని రోజులు, ఒక 20th వరకు అలా అనుకున్నా కూడా 2.5 monthsలో ఇంతమందిని ఎలిమినేట్ చేస్తూ వెళ్తే ఎలా పాసిబుల్ అవుతుంది? కాబట్టి అది అయ్యే పని కాదు. కాబట్టి మోస్ట్లీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఈ వీక్ అంటే ఏంటంటే నెక్స్ట్ వచ్చే సండేలో, దట్స్ వాట్. సో డబుల్ ఎలిమినేషన్ కాబట్టి డబుల్ ఎలిమినేషన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆదిత్య గారితో పాటు పృథ్వీకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. నైనిక ప్రస్తుతానికి ఇప్పుడు నామినేషన్స్కి వస్తుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తను గేమ్లో యాక్టివ్గా ఉండట్లేదు, సరిగ్గా పార్టిసిపేషన్ లేదు, చాలా డల్గా ఉంది అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ రీజన్స్తో నామినేషన్ మ్యాక్సిమం పృథ్వీ ఆర్ నిఖిల్లో ఎవరో ఒకరు చేస్తారేమో, ఇద్దరు చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఎక్కువ ప్రియారిటీ సీత అండ్ ప్రేరణను నామినేట్ చేయడం. వాళ్ళ మీద పగ తీర్చుకున్నాకే వేరే కంటెస్టెంట్ వైపు వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో నైనిక మీద ఎవరికి పృథ్వీకి కానీ ఈ నిఖిల్ కానీ పగలేదు. కాబట్టి నైనిక కంటే కూడా వీళ్ళిద్దరిని ఎక్కువ చూస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. కాబట్టి ఆ బేసిస్ కింద ఇప్పుడు 6 మెంబర్స్ ఖచ్చితంగా నామినేషన్స్లోకి వస్తారని మనం అనుకున్నాం కదా. మనకంట ఆదిత్య, ప్రేరణ, సీత, నిఖిల్ అండ్ పృథ్వీ ఈ 6 నామినేషన్స్కి వస్తే మిగిలిన 4 ఎవరు నబీల్. అంత ఫుల్లీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది నాగార్జున గారి నుంచి. వీక్ మొత్తం ఎర్రగా కుమ్మేశారని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేశారు. నాగార్జున గారు, బిగ్ బాస్ టీమ్ అప్రిషియేట్ చేసింది, ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ బెస్ట్ పర్ఫార్మర్ అన్నట్టుగా ఆయన ఫుల్ మార్కులు వేశారు. ఇంత అన్ని వైపుల నుంచి పాజిటివ్ ఉన్నప్పుడు ఆయన అందులోనూ ఫస్ట్ సేవ్ అయ్యాడు. ఫస్ట్ సేవ్ అవుతే ఎక్కువ ఓటింగ్ ఉందని డిఫాల్ట్గా దానికోసం ఏం సేవ్ చేయరు, బట్ నార్మల్గా ఒక పాజిటివ్ ఒపీనియన్తో అలా ఉన్నారు. కాబట్టి నబీల్ని ఈ వారం నామినేట్ చేసే అవకాశం ఏమాత్రం లేదని నేను అనుకుంటున్నాను. సో నబీల్ ఒకరు, నైనిక. ఎందుకంటే నైనికని ఎందుకు నామినేట్ చేయరు కంటే నైనిక నామినేట్ చేయాలంటే పృథ్వీ ఆర్ నిఖిలే చేయాలి. వాళ్ళిద్దరికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ సీత అండ్ ప్రేరణ నామినేట్ చేయడం మీదే ఉంది. కాబట్టి నైనిక వరకు వస్తారని నేను అనుకోవట్లేదు. సో నబీల్, నైనిక, నెక్స్ట్ విష్ణుప్రియ.
విష్ణుప్రియ నామినేట్ చేద్దాం అనుకున్న మళ్ళీ పృథ్వీ ఆర్ నిఖిల్లో వీళ్ళే చేయాలి. సోనియా ఉండుంటే సోనియా చేసేదేమో, బట్ సోనియా లేదు కాబట్టి పృథ్వీ ఆర్ నిఖిల్లో వీళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ సీత అండ్ ప్రేరణ కాబట్టి మళ్ళీ అటే వెళ్ళిపోతారు. యష్మి ఇప్పుడు ప్రస్తుతానికి నిఖిల్ క్లాన్లోనే ఉంది. తన క్లాన్ మెంబర్స్ని తనే నామినేట్ చేసుకునే అంత బ్రెయిన్లెస్ క్యాండిడేట్స్ అని నేను అనుకోవట్లేదు. అండ్ యష్మికి కంపారిటివ్లీ ఈ వీక్ నిఖిల్ ఆర్ పృథ్వీ వైపు పెద్దగా నెగిటివిటీ అనేది ఏమీ లేదు. వాళ్ళ మీదకి వెళ్ళి ఫైట్ చేసిన సందర్భాలు లేవు. సోనియాతో అయిన ఆర్గ్యుమెంట్ అది ఏదైతే ఉందో దాది సోనియా ఎలాగో వెళ్ళిపోయింది కాబట్టి సోనియా ఉండుంటే నామినేట్ చేసేదేమో, నువ్వు అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అది ఇదని. బట్ యష్మిని అట్లీస్ట్ సోనియా కోసమైనా సరే పృథ్వీ ఆర్ నిఖిల్ నామినేట్ చేయాలనుకుంటే వాళ్ళకి మెయిన్ ప్రియారిటీ సీత ఆర్ ప్రేరణని టార్గెట్ చేయడం అవుతుంది, కానీ యష్మి అవ్వదని ఐ పర్సనలీ ఫీలింగ్ అనమాట. సో కాబట్టి ఇలా నలుగురు సేవ్ అవుతారు. యష్మి, విష్ణు, నైనిక అండ్ సీత వీళ్ళు నలుగురు నామినేషన్స్లోకి రాకపోవడానికి ఛాన్స్ ఉంది. మిగిలిన 6 మాత్రమే మణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సీత, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళ 6 మాత్రమే నామినేషన్స్కి వచ్చి ఎక్కువ శాతం డబుల్ ఎలిమినేషన్ అయితే ఆదిత్య గారు అండ్ పృథ్వీ, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఆదిత్య గారు బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఆ డబుల్ ఎలిమినేషన్ కన్నా పృథ్వీ కూడా బయటికి వెళ్ళిపోతే నిఖిల్ కంప్లీట్లీ ఒంటరోడ్ అయిపోతాడు. ఒంటరోడ్ అయిపోయినప్పుడు నిఖిల్ ఆడే గేమ్ అదిరిపోద్ది అంతే. ద వింటేజ్ నిఖిల్ మన సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 3-4 డేస్లో చూసిన నిఖిల్ అందరికీ ఎంత ఇంప్రెసివ్గా అనిపించాడో మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఇంప్రెసివ్ నిఖిల్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అందులోనూ కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆడే గేమ్ని బట్టి వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ని బట్టి నిఖిల్ కూడా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు కాబట్టి డెఫినెట్లీ ఈ కెన్ గివ్ హిస్ బెస్ట్ అని ఐ పర్సనలీ ఫీల్ అనమాట. మీకేమనిపిస్తుంది? నామినేషన్స్లో వీళ్ళు కాకుండా ఇంకెవరైనా వస్తారనిపిస్తుందా, లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు రాకపోయే ఛాన్స్ ఉందని మీరేమైనా అనుకుంటున్నారా? కింద కమెంట్ చేసి చెప్పండి, క్లారిటీ వచ్చేస్తే. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొట్టండి మాస్టరు. ఎంత లైకులు కొడితే అంత రీచ్ ఉంటుంది. ఐ సిన్సియర్ రిక్వెస్ట్, అదొక్కటే, ఇంకేమీ అడగట్లేదు మిమ్మల్ని. లైక్. Bye-bye.